యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి గొప్ప మహాకృపను బట్టి మరలా దేవుని వాక్యం వినుటకు మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి ఈరోజు అంశము గోగు మాగోగు వారి యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా విన్నారా? గోగు మాగోగు. వింతగా ఉన్నాయి పేర్లు, కానీ ఇవి ఒక మనుషుల పేర్లు. గోగు మాగోగు అనే వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం. మరి ప్రపంచం మొత్తంలో దేవుడు ప్రతి ఒక్క సృష్టిని మాటతో చేసి నరుణ్ణి మాత్రము తన పోలికతో తన స్వరూపంతో మంటి ద్వారా చేశాడు. చేసి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు మానవుడికి. సృష్టికి కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి? కొంతకాలం తర్వాత ప్రతిదీ ముగిసిపోద్ది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉండిద్ది. ఆయుష్ అనుకోవచ్చు. ఆయుష్ మానవులకి ఈ వస్తువులకి ఎక్స్పైరీ అనొచ్చు, ముగింపు. ఫ్యాన్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది, టేబుల్ కొన్ని సంవత్సరాలు, పట్టా కొన్ని సంవత్సరాలు, ఈ వాచ్ కొన్ని సంవత్సరాలు. ఇక అంతకంటే తర్వాత ఇంకేం ఉపయోగం ఉండదు. అలాగే ఈ సృష్టికి కూడా ముగింపు ఉంది. అది ఎప్పుడుందో తెలియదు, కానీ సృష్టికి ముగింపు మాత్రం ఉంది. అయితే ఆ ముగింపు అప్పుడు ఏం జరిగింది? ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ సృష్టి ముగింపబోతుంది అన్న కాలంలో ఈ విషయాలు జరుగుతాయి. కాబట్టి త్వరపడి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బైబిల్ ఆల్రెడీ మనకి చెప్పేసింది. బైబిల్ మొత్తంలో ఉన్న లాస్ట్ గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ప్రతిదీ తెలియజేయబడి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2 రాకడలో రాబోతున్నారు. అది ఫస్ట్ రాకడ ఆల్రెడీ వచ్చేసారు, దాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటాం. ఇప్పుడు 2వ రాకడగా రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చే ముందు ఏం జరిగిద్ది, వచ్చాక ఏం జరిగిద్దో మనం అప్పుడప్పుడు ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పుకున్నాము. దానికి కంటిన్యూషన్గా ఇది చెప్పుకుంటున్నాం. గోగు మాగోగు అనే వారి యుద్ధం జరుగుతుంది. లాస్ట్ యుద్ధం అదే. ఆ యుద్ధంతో ఇక అపవాది వెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడతాడు. మరి ఆ ముందు ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఈ కాలం అంతా గడుస్తూ ఉంటుంది. ఈ రెప్పపాటు కాలంలో ఎప్పుడైనా జరగచ్చు, రాకడ వచ్చేస్తుంది. ఈ రాకడ ఎలాంటి రాకడ అంటే రహస్య రాకడ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రారు, మధ్యాకాశం మీదకి రారు. ఆయన ఉన్న చోటే ఉంటాడు, కానీ సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటుంది సంఘం. ఈ సంఘం ఎత్తబడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో కలిసి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, సంఘము ఎత్తబడిది. ఇక మిగతా జనం అందరూ పాపులు అని లెక్క. ఇప్పుడు ఆ పాపుల్ని ఏలటానికి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వస్తారు. ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఏం చేస్తారు? సూచనలు చేస్తూ ఉంటారు జనాల్ని నమ్మించడానికి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కుష్ఠవ్యాధి గల వాళ్ళని చూసుకున్నాం అనుకో. ఇప్పుడైతే ఆ జబ్బు అంతరించినట్లే. ఇంతకుముందు అయితే బాగా వ్యాపించేది, ఇప్పుడు దానికి మందు ఉంది కాబట్టి అంతరించినట్టు. ఒకవేళ ఆ వ్యాధిగ్రస్తుడు అబద్ధ క్రీస్తు దగ్గరికి కానీ మరి అంత్యక్రీస్తు దగ్గరికి కానీ వెళ్తే నయం చేస్తాడు అందరి కళ్ళ ముందే. ఇవన్నీ టీవీ ఛానల్స్లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఇక అవన్నీ చూసి ఏమనుకుంటాం? మహాశక్తులు ఉన్నాయి కాబట్టి ఏమనుకుంటాం? దేవుడే. ఒక్క పూట అన్నం పెడితేనే మనం ఏమంటాం? దేవుడు లెక్కలోకి తీసుకొస్తాం. అలాంటిది ఒక మనిషినే బాగు చేస్తే ఇంక దేవుడు అనలేమా? ఖచ్చితంగా అంటాం. ఇక దేవుడిలాగా పూజించేసి ఇక అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వాళ్ళిద్దరు ఏం చెప్తే ఇక అది వింటాము, అది చేస్తాం. ఈ అబద్ధ క్రీస్తు నోట్లో నుండి 3 దెయ్యాలు బయటకు వస్తాయంట. 3 దెయ్యాలు బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇంకా చక్కగా అంత్యక్రీస్తు యెరూషలేము మందిరంలో విగ్రహాన్ని నాటుతాడు, ఆ విగ్రహాన్ని మొక్కమంటాడు. ఇప్పుడు రాష్ట్రం పరిపాలన ఉంటుంది. అప్పట్లో ఇంకా తర్వాత ఓన్లీ ప్రపంచమంతటా ఒకే పరిపాలన జరుగుతూ ఉండేది. సో తర్వాత 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అంత్యక్రీస్తు. ఫస్ట్ దేవుడు రహస్య రాకడ వస్తాడు, ఉన్నటువంటి సంఘాన్ని ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 7 సంవత్సరాల పరిపాలన జరిగిపోయాక తర్వాత వస్తాడు క్రీస్తు. ఈ 7 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక యుద్ధం జరిగిద్ది. ఏంటా యుద్ధం?
అంటే గోగు మాగోగు యుద్ధం. మరి 7 సంవత్సరాలకు ముందు ఒక యుద్ధం జరిగిద్ది. అంటే 2 యుద్ధాలతో ఈ ప్రపంచం ముగిసిపోతుంది. ఒక యుద్ధం ఏమో హర్ మెగిద్దోన్ అని యుద్ధం. హర్ మెగిద్దోన్ అంటే హర్ అంటే కొండ, హిబ్రూ భాష పదం ఇది. హర్ అంటే కొండ, మెగిద్దోను అంటే ఒక ప్రాంతం. అది ఏంటా ప్రాంతం? ఇజ్రాయేలీలకు సొంత దేశాన్ని, కానాను దేశాన్ని ఇస్తే ఆ కానాను దేశానికి కొంచెం సరిహద్దు అనమాట. ఆ సరిహద్దు మెగిద్దోను అంటారు. ఆ స్థలంలోనే యుద్ధాలు జరిగాయి, 2-3 యుద్ధాలు. ఏంటా యుద్ధము? మరి గిద్యోను అనేటువంటి వ్యక్తి మిద్యానీయులను ఎదిరిస్తాడు. ఆ యొక్క సంఘటన మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఏంటి ఇజ్రాయేలీలు మనస్తత్వం ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోయి మరలా చెట్టుకి పుట్టకి రాయికి మొక్కుతూ ఉండేవాళ్ళు, మొద్దులకి మొక్కుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక దేవుడు కోపం వచ్చి వదిలేసేవాడు. ఇలా వదిలేసిన దేవుడు ఇజ్రాయేలుని వదిలేసిన క్రమంలో శత్రువులు వచ్చి ఇజ్రాయేలుల మీద పెత్తనం చలాయించేవాళ్ళు. అలా ఆ కాలంలో మిద్యానీయులు ఇజ్రాయేలీలు సంవత్సరం అంతా పంట కోసుకొని చక్కగా సంపాదించుకొని సంతోషంగా ఉంటున్న క్రమంలో మిద్యానీయులు ఇజ్రాయేలీలకు పంట చేతికి వచ్చిన వెంటనే వీళ్ళు వచ్చి దొంగలించేవాళ్ళు. రెడ్ హ్యాండెడ్గా, పగలని లేదు, రాత్రని లేదు, మధ్యాహ్నం అని లేదు, రావటం, వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన అంతా దోచుకోవటం, దౌర్జన్యంగా వెళ్ళిపోయారు. అలా సంవత్సరం కొనసాగింది. ఇక అప్పుడు ఇజ్రాయేలీలు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారిలో గిద్యోను అను మహాబలాఢ్యుడు ఉన్నాడు. ఆ బలాఢ్యుడు కూడా భయపడతాడు. కనీసం ఆయనకి చాలా పొలం ఉండిద్ది. మిద్యానులు దొంగలించడానికి వస్తే చాలు పరుగున వెళ్ళిపోయి గోడ చాటునో చెట్టు చాటునో దాక్కొని వణుకుతా ఉండేవాడు. అప్పుడు దేవదూత వచ్చి గిద్యోన్ని బలపరిచిద్ది. గిద్యోను, నువ్వు మహాబలాఢ్యుడివి, దేవుడు నీకు తోడుగా ఉంటూ నువ్వు బయలుదేరు అని అంటే, మరి ఇప్పుడు దాకా దేవుడు ఏమయ్యాడు? సంవత్సరం నుండి వాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు దేవుడు అని అంటే, లేదు, మీరు దేవుణ్ణి మాటను అతిక్రమించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు దేవుని వేడుకుంటున్నారు కాబట్టి మరలా దేవుడు వచ్చాడు అనగానే సరే అని చెప్పి దేవుడు ఉపాయం చెప్పమంటాడు దేవదూతతో. ఆ దేవదూత ఏ ఉపాయం చెప్పిద్దంటే, నువ్వు 300 మందిని తీసుకెళ్ళి, కొంతమంది కడ్డీలు ఏమంటారు, అదే ఒత్తుల టైప్లో ఉంటాయి కదా, మనమైతే ఇప్పుడు టార్చ్ ఇట్లా పట్టుకొని కాగడాలు ఒకళ్ళు, మట్టి కుండ ఒకళ్ళు పట్టుకోండి. ఇప్పుడు మిద్యానీయులు వస్తారు. అది ఓన్లీ నైట్ పూట జరుగుతుంది ఆ యుద్ధం. మిద్యానీయులు వస్తున్నారు. ఇప్పుడు మిద్యానీయులు వచ్చే క్రమంలో ఒకళ్ళు బాగా డప్పు శబ్దం చేయాలి, ఇంకొకళ్ళు పెద్దగా అరవాలి. అరిసిన వెంటనే కుండను పగలగొట్టాలి. యుద్ధం ఏమీ లేదు ఆడ, కొట్టుకోవటం లేదు, రక్తపాతం లేదు, పెద్ద పెద్ద వీర్లు బలాఢ్యులు ఏమి లేవు. పెద్దగా డ్రమ్ములు వాయించటం, పెద్దగా అరవటం, చేతిలో ఉన్న కుండను పగలగొట్టడం. వారికి భయం వేసింది మిద్యానీయులకి. అరే వీళ్ళు ఏదో చేయబోతున్నారా అని చెప్పి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు అక్కడ నుండి. ఇక అప్పటి నుండి ఇజ్రాయెల్ దగ్గరికి రావటానికి భయపడ్డారు. ఆ జరిగిన స్థలమే మెగిద్దోను. ఓకే, హర్ మెగిద్దోను అంటే ఒక కొండ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతం. ఆ ప్రాంతంలో యుద్ధం జరగబోతుంది. ఎవరెవరికి యుద్ధము? క్రీస్తుకి, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఇక్కడ 2 యుద్ధాలు, ఒకటి హర్మెగిద్దోన్ యుద్ధం, ఇంకోటి గోగు మాగోగు అనేవాళ్ళు యుద్ధం. ఈ గోగు అనేవాళ్ళ యుద్ధంలో ఎవరుంటారు? అపవాదు ఉంటాడు, అంటే డైరెక్ట్ సాతాను లాస్ట్ యుద్ధంలో. ఇప్పుడు మాత్రం అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త క్రీస్తుతో పోరాడతారు. మరి క్రీస్తే జయిస్తాడు. జయించిన వెంటనే అందరూ చనిపోతారు. మరి అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ప్రాణాలతోనే అగ్నిగుండంలో వేయబడతారు చనిపోయిన వెంటనే. ఇంకా పడిపోయి ఉంటారు అనమాట శవాలు. అంత్యక్రీస్తుకి, అబద్ధ ప్రవక్త వెనకాల సైన్యం ఉంటారు. వాళ్ళందరూ పడిపోయి కుప్పలుగా శవాలు పడిపోయి ఉంటే ఆ శవాలని పీక్కు తినటానికి పక్షులు వస్తాయి, కడుపారా తింటాయంట ఆ మాంసాన్ని. అవంతా నేను రేపు రిఫరెన్స్ చూపించి క్లారిఫై చేస్తాను. అవన్నీ పీక్కు తింటాయి, చక్కగా కడుపారా తింటాయి. ఆ పక్షి జాతి వేరుగా ఉంటుంది. మనకి తెలిసి మనిషి మాంసం తినేది ఏ పక్షి? గద్ద. కానీ ఆ పక్షులు వేరు. ఆ పక్షులు ఇప్పటికీ ఆల్రెడీ వలస వచ్చేసాయంట కొన్ని ప్రాంతాలకి. ఒక్క పక్షి వలస వచ్చిందంటే ఆటోమేటిక్గా పక్షి జాతి అభివృద్ధి చెందుతూనే ఉండిద్ది. హర్ మెగిద్దోనికి ఒక జాతి పక్షి వచ్చేసిందంట ఆల్రెడీ ఆ ప్రాంతానికి.
సరే అని చెప్పి ఇక పక్షులన్నీ కడుపార ఆహారం తినేస్తాయి. ఇప్పుడు ఈ ఎత్తబడిన సంఘం ఉంటుంది మధ్యాకాశంలో. ఈ మధ్యాకాశంలో వీళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయరు. మామూలుగా హ్యాపీగా మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం అట్లాగే ఉంటారు. 1000 ఏళ్ళు ఉంటారు. అలా 1000 ఏళ్ళు పరిపాలన మధ్యాకాశంలో ఉంటుంది. ఈ 1000 ఏళ్ళ పరిపాలన పైన జరుగుతూ ఉండిద్ది, కిందేమో 7 ఏళ్ళ పరిపాలన జరుగుతూ ఉంటుంది. అంటే ఆ పైన కాలానికి కింద కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే ఒక్క గడియ గడిపినా చాలు 1000 గడియలతో సమానమని దావీదు గారు అంటారు నీ సన్నిధిలో. సరే అని చెప్పి 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. ఈ 1000 ఏళ్ళ పరిపాలన పైన అయిపోయింది, కిందేమో 7 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. అయిపోయిన వెంటనే ఇక అపవాది ఏం చేస్తాడంటే, గోగు మాగోగు అనే సంతానం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు, వారి సంతానం యెరూషలేము మొత్తం పాకుంది. అలాగే గోగు మాగోగు అనే సంతానం కూడా ఉంది. ఆ సంతానం మొత్తాన్ని మభ్యపెట్టి మాయ చేసి అపవాది యుద్ధానికి దింపుతాడు. ఇప్పుడు ఈ యుద్ధానికి క్రీస్తు మీదకి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, క్రీస్తే రావాలి కదా. మరి క్రీస్తు దగ్గరికి ఎలా అంటే, ఇప్పుడు 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఫస్ట్ యుద్ధంలో క్రీస్తు మీదకి అని అంటే మంచివారు అని అర్థం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఇప్పుడు క్రీస్తుని నమ్మరు. ఎందుకు? వారు యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదంటారు. ఆయన రావాలి, ఇంకా రక్తాన్ని ప్రోక్షించలేదు అని నమ్ముతారు. ఇప్పటికీ వాళ్ళు పాత నిబంధననే పాటిస్తారు, మనము కొత్త నిబంధనను పాటిస్తున్నాం. కానీ అప్పట్లో ఇంకా అంత్యక్రీస్తు కాలంలో క్రీస్తుని నమ్ముతారు కొంతమంది. ఆ కొంతమంది నమ్మేవారి మీద యుద్ధం జరుగుతుంది. వారినే క్రీస్తుగా పోల్చి బైబిల్ చెప్తుంది. అంటే హర్మెగిద్దోన్ యుద్ధంలో ఎక్కడ ఇజ్రాయేలీల మీద యుద్ధానికి లెగుస్తారు. వాళ్ళు మళ్ళీ ప్రాధేయపడతారు. ప్రాధేయపడిన వెంటనే క్రీస్తు వచ్చి హతమార్చి 1000 ఏళ్ల పరిపాలనకి మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిద్ది. మళ్ళీ గోగు మాగోగు దగ్గర కూడా మరలా సేమ్ మారుతూ ఉంటారు జనాలు. ఉన్నటువంటివి ఇప్పుడు నాకు భక్తి ఉంది, కొంతకాలానికి నా భక్తి పోవచ్చు. అందుకే దేవుడు అంటాడు, నీకు కలిగినది చేత గట్టిగా పట్టుకో అని అంటాడు. నాకు ఇప్పుడున్న భక్తి తర్వాత పోవచ్చు. అసలు భక్తే లేని వాళ్ళు మరలా భక్తిపరులు అవ్వచ్చు. అంటే భూమి అంతరించే లోపు మనిషి ఏ విధంగానైనా మారచ్చు. అలా మారిన వారిని క్రీస్తుగా లెక్కలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వారి మీదకి మరలా ఈ అపవాది యుద్ధానికి వెళ్తాడు. ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కాపాడమని వేడుకుంటారు. దేవుడా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు యెహోవా అని అంటే, ఇక అప్పుడు మరలా క్రీస్తు ఒలీవా కొండ మీద కాలు మోపుతాడు. ఒలీవా కొండ మీద కాలు మోపగానే ఉత్తరం తట్టుకొండ దక్షిణం తట్టుకొండ ఇట్లా మధ్యలోకి చీలిపోయిద్ది అనమాట. వాలిపోయి మధ్యలో ఒక స్వరంగం టైపులో వచ్చింది. ఇటువైపు కొండ ఇటువైపు కొండ వాలి మధ్యలో స్వరంగం, అంటే కొంతమంది గుంపు ఉండొచ్చు ఆ స్వరంగంలో. అలా వచ్చేసి అప్పుడు క్రీస్తు అంటాడు, వచ్చి ఈ స్వరంగంలో ఉండండి అని అంటాడు. అందుకే ఆల్రెడీ ప్రవక్తల ద్వారా చెప్పి ఉన్నాడు, మీరు కొండ గుహల్లో దాక్కుంటారు, కొండ గుహల్లోకి పారిపోతారు. అక్కడ అదే జరుగుతుంది. కొండ గుహల్లోకి వారందరూ పారిపోయి తలదాచుకుంటారు. ఎందుకు? అపవాది చంపేస్తాడేమో అని చెప్పి. ఇక క్రీస్తు దిగుతాడు, క్రీస్తు యుద్ధాన్ని జయిస్తాడు. ఇక తర్వాత అపవాది అగ్నిగుండంలో పడవేయబడతాడు. అపవాది అగ్నిగుండంలో పడవేశాక తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. మొత్తానికి నుంచోబెట్టి ప్రతి ఒక్కరు పాపాన్ని లెక్కగట్టి ఎవరికి ఏ స్థలము సమవుజ్జియో అదే ఇస్తాడు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను ఏం చేస్తాడు? ఎవరెవరున్నారు 1000 ఏళ్ల పరిపాలనలో? ఓన్లీ అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తే ప్రపంచాన్ని పాలిస్తారు. మరి సాతాను ఏం చేస్తాడంటే కట్టేస్తారు. సాతాన్ని లైక్ ఒక బందీ గృహంలాగా పెట్టేస్తారు. ఇప్పుడు యుఫ్రాటీస్ నది మొత్తం ఎండిపోయింది తెలుసా? న్యూస్ చూస్తున్నారా? న్యూస్లో కూడా కాదు కానీ యూట్యూబ్ ఆ టైప్లో చూసినట్లయితే యుఫ్రాటీస్ నది మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు మంచిగా నీళ్లు పారుతూ ఉండేది, అది ఎండిపోతే ఏమైద్ది అని అంటే, ఆపోజిట్ ఉన్న దేశాల రాజులన్నీ యెరూషలేములోకి వచ్చేస్తారు ఆ నది దాటుకొని. ఇప్పుడు అది మొత్తం ఎండిపోయింది. ప్రకటన గ్రంథంలో జరిగే సూచనలన్నీ జరుగుతున్నాయి. ఉప్పు నీరు మంచినీరుగా మారింది. ఒక ప్రాంతంలో సముద్రం ఉంటే సముద్రంలోనికి సకల నదులన్నీ కలుస్తాయి. మంచినీరు, ఉప్పు నీరు, మురుగునీరు, అన్ని నీరు కలుస్తాయి. అలా ఆ సముద్రంలోనికి మంచి కాలువ కలిసి కొన్ని సంవత్సరాలకి ఉప్పు తగ్గిపోయి మంచినీరు తేలిందంట బయటికి.
ఎడారిలో నదులు పారుతాయి. ఎడారిలో నదులు పారుతున్నాయి ఇప్పటికి. అంటే ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూ వచ్చాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే రాకడ త్వరలో రాబోతుంది. సో అంత్యక్రీస్తు ఏం చేస్తారు? అంత్యక్రీస్తు సాతానును ప్రచారం చేస్తూ ఉంటాడు. సాతాన్ని మాత్రం ఆ 1000 ఏళ్ల పరిపాలనను దేవుడు బంధిస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన ముగించిన వెంటనే సాతాన్ని వదిలేస్తాడు దేవుడు. ఆ యొక్క దూతలను కూడా వదిలేస్తాడు. యూఫ్రాటీస్ నది దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర కొన్ని దేవదూతలని కట్టిపెట్టేశాడు దేవుడు. దేవదూతలు ఎవరికి సంబంధించిన వారు? యెహోవాకు సంబంధించినవారు. కానీ దేవుడు ఎందుకు బంధించాడు అని అంటే, అపవాది ఇంతకుముందు పరలోకంలో ఒక అధికారిగా ఉండేవాడు, లూసిఫర్ అనే పేరుతో. ఇప్పటికీ ఆ పేరు పెట్టుకుంటారు, లూసిఫర్. లూసిఫర్ అంటే మనం అనుకుంటుంటే ఏంటి? అపవాది. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, పిల్లలు పుట్టగానే పేరు పెట్టకూడదు, పెరిగాక పెద్దయ్యాక వారి అలవాట్లు చూసి పేరు పెట్టాలి అంటారు. ఇప్పుడు లూసిఫర్ అనే పేరు ఎప్పుడు వచ్చింది? దైవికంగా దేవుడు చెప్పిన మాట వింటూ దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉన్నప్పుడు వచ్చిన పేరు లూసిఫర్. మరి దేవుడు త్రోసివేయబడ్డాక పెట్టిన పేరు సాతాను. మరి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? లూసిఫర్ అనే పేరు పెట్టుకోకూడదు అంటారా? పెట్టుకోవచ్చు. ఆ పేరు నుండి తొలగేశాడు కదా, అందుకే కదా పేరు మార్చింది. మనకు కూడా బాప్తీసం ఇచ్చాక పేరు మారుస్తారు తెలుసా? ఎందుకు మారుస్తారు పేరు? మనం దైవికంలోనికి అడుగు పెట్టేశాం, ఇక పాత జీవితాన్ని వదిలేసినట్టే. మరి సాతాను కూడా ఏం చేశాడు? పాత జీవితాన్ని వదిలేశాడు, మర్చిపోయాడు. అందుకే తేజో నక్షత్రమా నీవు ఏలా ఆకాశము నుండి కింద పడితే. అంటే లూసిఫర్ అంటే పేరు అర్థం ఏంటి? తేజో నక్షత్రం, షైనింగ్ స్టార్ అది. సో ఆ సాతాను ఏం చేస్తాడు? తర్వాత బంధింపబడతాడు. ఆ సాతాన్ని కిందకి నెట్టేసే క్రమంలో వారి అనుచరులు ఉంటారు, సాతాను కొంతమంది, ఆ అనుచరులను కూడా కింద పడేస్తాడు. కొన్ని దేవదూతలను కింద పడేస్తాడు. కొంతమంది దేవదూతల్ని ఇంకా పరలోకంలో బందీ గృహంలో పెట్టాడు యెహోవా దేవుడు. వారందరినీ తీసుకువెళ్ళి, అంటే వారికి ఒక ఛాన్స్ అనమాట. ఎందుకు బందీ గృహంలో పెట్టారు అని అంటే మారతారేమో అని ఛాన్స్. అలా యూఫ్రాటీస్ నది దగ్గర ఒక గుహ ఉంది. ఆ గుహలో ఇంకా కొన్ని దేవదూతలు ఉన్నాయి. అవి ఏమంటారు, అరుస్తున్నట్టు కూడా రికార్డు కూడా చేశారనమాట. ఏమంటారు వీళ్ళని? సైంటిస్టులు, ఆర్కియాలజిస్ట్ వీళ్ళు. ఎందుకంటే ఆ నది మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన వెంటనే అందరూ ఇటోళ్ళట్టు అటోళ్ళట్టు తిరుగుతూ ఉంటారు. అలా ఆ గృహలో ఉన్నటువంటి దేవదూతల అరుపులు క్యాప్చర్ చేయటము, సోషల్ మీడియాలో హల్చల్ అవ్వటము, ఇవన్నీ ఒక సూచనకు గుర్తుగా ఉంది. ఇప్పుడు కానీ రాకడ వచ్చేసింది అని అంటే సెకండ్ హర్మగెద్దోన్ యుద్ధం జరిగిపోయింది. అది మన ప్రాంతంలో జరగదు, అది అక్కడో రష్యా సైడ్ జరుగుతుంది. అది తర్వాత గోగు మాగోగు యుద్ధం, అది రష్యా సైడు కొండల ప్రాంతం, అదంతా అటు సైడ్ జరుగుతుంది. అంటే మనకి వచ్చిన నష్టమేమి లేదు, కానీ మనం పోయాక నష్టమే. మనకున్నప్పుడైతే ప్రస్తుతానికి నష్టమేమి లేదు, మనం చనిపోయాక ఉంటుంది అసలైన నష్టం. అంటే ఇదంతా మనం చూస్తూనే ఉంటాం, కళ్ళారా న్యూస్లో వస్తూనే ఉంటుంది, సోషల్ మీడియాలో మొత్తం వీటి గురించి పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. మనందరూ చెప్పుకుంటానే ఉంటాం. మనకు అప్పుడు గుర్తొస్తుంది, అరే ఎక్కడో విన్నట్టుందే, ఇవన్నీ ఎవరో చెప్పినట్టుందని అప్పుడు గుర్తొస్తాయి మనకి. తర్వాత మనం కూర్చొని చదువుకోవడానికి బైబిల్ ఉండదు, ఇలా చెప్పడానికి పాస్టర్లు ఉండరు, ఇలా సంఘాలు ఉండవు, చర్చిలు ఉండవు. ఇంట్లో చేసుకున్నా సరే ఊరుకోరు. మళ్ళీ మొదటకు వచ్చేస్తుంది అనమాట వ్యవహారం అంతా. నోవాహు కాలం అంతా మరలా వచ్చేసింది. ఇక ఆలోచన ఉండదు మనిషికి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉండాలన్న ఆలోచన అస్సలు ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా భక్తి మొత్తం మనుషుల్లో కోల్పోతున్నారు. ఇక ఎలా ఉంటారు మనుషులు అని అంటే, హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటూ పండగ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని గ్రాండ్గా చేసుకుంటూ ఉంటాడు మనిషి. ఇక ఆ గ్రాండ్గా చేసుకునే క్రమంలో లోకాన్ని మర్చిపోయి, శరీరాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న క్రమంలో వస్తాడు దేవుడు రెండో రాకడ రూపంలో వచ్చి వెంటనే వెళ్ళిపోతారు. రెండో సంఘంగా ఎత్తబడతారు. మొదటి సంఘం ఎవరు అని అంటే మన పితరులు, రెండో సంఘము మనం అవుతాం. రెండో సంఘం ఎత్తబడినా కూడా ఎవరు మారరు, అంతే పాపులుగా ఉంటారు. మరి ఎవరయ్యా మారతారంటే ఇజ్రాయేలీలు కొంతమంది మారతారు. మనలో ఎవరు మారతారంటే ఎవరు 100కి 5% మారచ్చు.
5% కూడా కొంచెం అటు ఇటుగానే ఉండొచ్చు. ఎందుకంటే మన మనస్తత్వాలు స్థిరమైనవి కావు. కాబట్టి ఈ రాకడలో గోగు మాగోగు యుద్ధం రాబోతుంది. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ, ఇప్పుడు ఏం జరగబోతుంది, తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత ఏం జరగబోతుంది, ప్రతిదీ మనకు బైబిల్ తెలియజేయబడుతుంది. చంద్రునికి తుప్పు పట్టబోతుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది చూసారా? సైంటిస్టులు కనిపెట్టారు, చంద్రుడికి త్వరలో తుప్పు పట్టబోతుందంట. చంద్రుడికి తుప్పు పట్టిద్దా? తుప్పు ఏ కలర్లో ఉండిద్ది? చంద్రుడు ఎర్రగా మారబోతున్నాడు, దాన్ని తుప్పు పట్టడం అని అన్నారు వాళ్ళు. చంద్రుడు ఎర్రగా మారబోతున్నాడు, సూర్యుడు నల్లగా మారబోతున్నాడు, అంటే సూర్యుడు కనుమరుగైపోతాడు అని అర్థం. అంటే ప్రతీదీ లోకంలో ఆల్రెడీ జరిగిపోతూనే ఉంది. భూలోకంలో ఉన్న సగం జనాభా, సగం ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఎక్కడ పెడితే అక్కడ భూకంపాలు, ఎక్కడ పెడితే అక్కడ వరదలు, సునామీలు, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉంటాయి. మనుషులు చనిపోతూనే ఉంటారు, మనుషులు పుడతానే ఉంటారు. రాకడ దాకా, భూమి అంతం దాకా మనిషి ఉంటాడు. కానీ మనిషిలో శాంతి ఉండదు, ప్రేమ ఉండదు. అంత క్రోధం, కోపము, అసూయ, దుష్టత్వము, పాపము, ఇవి తప్పితే మనిషిలో ఇంకేమీ ఉండవు. ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరం ఇంకా ఎక్కువైపోయినాయి. క్రోధనామ సంవత్సరం అని ముందే చెప్పారనమాట పండితులు. ఆల్రెడీ న్యూ ఇయర్ రోజు ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని చెప్పి గ్రహాలు అవన్నీ లెక్కేసి చెప్పారు. ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం, ప్రేమ కనుమరుగైపోయింది, తక్కువ అయ్యిద్ది ప్రేమ అని. కాబట్టి ప్రతిదీ మనకి తెలుస్తూనే ఉన్నవి. దేవుడు తర్వాత మనల్ని నుంచోబెట్టి అడిగితే మనము సాగులు చెప్పడానికి కానీ తప్పించుకోవటానికి కానీ ఛాన్సే లేదనమాట. అందుకే గుహల్లో ఉన్న వాళ్ళకు కూడా సువార్త అందటానికి ప్రతి ఒక్కరిని లేపుతూ ఉన్నాడు. సో కాబట్టి మనం వీటిని జ్ఞాపకం ఉంచుకొని మరి దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోవాలని మనవి చేస్తున్నాను. మరి హర్ మెగిద్దోన్ అనే యుద్ధం ఉంది, అవన్నీ బైబిల్లో రిఫరెన్స్. రేపు ఇంకా క్లారిటీగా చూద్దాము. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఎంతోమంది రోజున చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకులో ఉంచిన్నారు. వందనములు తండ్రి. ప్రభువా సహాయం చేయండి అయ్యా నా తండ్రి. ఎంతోమంది తండ్రి ప్రభువా తెలియకుండా తండ్రి చనిపోతూ ఉన్నారు నాయన. కానీ మీరు మాకు తండ్రి ప్రభువా అట్టి కార్యక్రమాలు మా వైపు జరగకుండా మా రాకపోకల్లో తోడుగా ఉంటున్నారు, మేము చేసే పనుల్లో తోడుగా ఉంటున్నారు, మా ఆర్థిక పరిస్థితుల్లో మీరు తోడుగా ఉంటున్నారు, ఆరోగ్య విషయంలో తోడుగా ఉంటున్నారు. వందనములు తండ్రి. అయా నా కృప తండ్రి ప్రభువా, నీ కృప మా మీద తండ్రి ఎల్లప్పుడూ మెండుగా చూపించినటువంటి విధానం బట్టి వందనములు. మేము నా తండ్రి నీ యందు భయముతోనూ భక్తితోనూ మెలిగే కృపలను జీవితమును మాకు అనుగ్రహించండి. అయా నా ప్రభువా, ఈరోజు మేము విన్నటి వాక్య ప్రకారంగా తండ్రి ప్రభువా గోగు మాగోగు అనే యుద్ధముల గురించి మేము తెలుసుకొని ఉన్నాం. అయా నా తండ్రి ప్రతి విషయము మీ గురించి మేము ఎరిగి ఉన్నాము. కానీ నా తండ్రి పాపంలో ఇంకా తప్పిపోతున్నా తండ్రి, మీకు ఎడబాటుగా ఉంటున్నాం నా తండ్రి. మా యొక్క హృదయంలో మీకు ఎడబాటుగా ఉంచుతున్నాము నాయన. సహాయం చేయండి. మా హృదయంలోనికి నిన్ను చేర్చుకొనుటకు మాకు కృపను చూపించండి. మేము నీకు తల వంచి నా తండ్రి నీ యొక్క మాటకు మేము లోబడుటకు మాకు సహాయం చేయండి. అయా రాకడ త్వరలో రాబోతున్నది ఎరిగి ఉన్నాము నాయన. రెండో రాకడలో మేము కూడా 1000 ఏళ్ల పరిపాలనలో మేము కూడా పాలు పంపులు పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి. సంఘమునకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి ప్రభు ఉన్నటువంటి సమస్యలు మీరు ఎరిగి ఉన్నారు. నీ నామంలో ప్రతి ఒక్క సమస్యను తండ్రి ప్రభు తీర్చమని కోరుకుంటున్నాము నాయన. మరలా రేపు జరిగేటువంటి తండ్రి పరిచర్లో తోడుగా ఉండి సహాయం చేయండి. రాకపోకలు తోడుగా ఉండండి తండ్రి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. అయా నా తండ్రి ప్రభు రేపు మరలా జరగబోయేటువంటి 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి. కూడి వచ్చే ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మరలా మేము ఇప్పుడు కూడికను ముగించుకొని మా గృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామం బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.